హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలామంది మన వీడియోస్ చూడట్లేదు ఫ్రెండ్స్. వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, వ్యూస్ అనేవి రావడం లేదు. వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? మరి ఈరోజు మనం అందమైన చక్కగా రోజు ఇంటి ముందర వేసుకునే చిన్న చిన్న రంగుల డిజైన్స్ అనేవి వేసుకుందాం. ముందుగా మనం ఇక్కడ 5 చుక్కలు పెట్టేసి 1 వరకు పెట్టేసుకున్నామండి. నేను ముగ్గు వేస్తూ మాట్లాడుతూ ఉంటాను. తప్పులు ఒప్పులు ఉంటే కనుక సారీ అండి, నాకు సరిగా మాట్లాడడానికి రాదు, ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. నాకు చక్కగా ఇంటి ముందర ముగ్గు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. కానీ నాకు ఇంటి ముందర ముగ్గు వేసుకోవడానికి ప్లేస్ అనేది లేదు. మేము అప్స్టైర్లో ఉంటున్నాం అనమాట. సో అందుకని నేను చాక్పీస్తో వేస్తున్నాను. ముగ్గు పొడితో వేస్తుంటే ముగ్గు అంతా రాలిపోతూ ఉంది. రాలిపోవడంతో నేను ముగ్గు వేయడానికి కుదరక చాక్పీస్తో వేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఇంటి ముందర వేసుకునే ముగ్గులేనండి ఇవి, చిన్న చిన్న ముగ్గులు. సో వీటిలో ఏముంది మాకు తెలియదా అని మాత్రం అనుకోవద్దండి. కొత్త వారి కోసం, తెలియని వారి కోసం అని చెప్పి వేస్తున్నాను. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. దయచేసి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఓకేనా ఫ్రెండ్స్? మర్చిపోవద్దు, మనం అందరము బాగుండాలి. యూట్యూబ్ అంటే ఒక ఫ్యామిలీ కదండి. అందరూ భోజనాలు చేశారా, టిఫిన్లు చేశారా ఏంటనేది తెలియజేయండి ఫ్రెండ్స్. 4:30కి నా లైవ్ జరుగుతుంది. సో మీ అందరితో సరదాగా మాట్లాడడానికి వచ్చేస్తాను. ప్రతిరోజు సాయంత్రం 4:30కు నా లైవ్. సో మీరు ఎవరైనా నాతో సరదాగా మాట్లాడాలి అనుకుంటే కనుక మీ యొక్క నిర్ణయాన్ని కూడా నాకు తెలియజేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఫస్ట్ టైం వాయిస్ ఇస్తున్నాను. సో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే కనుక క్షమించండి. నేను చక్కగా రంగులు వేసుకోవాలని నాకు ఇష్టం, కానీ కుదరడంలో ఏం చేయాలి? అందుకే మీకు చాక్పీస్తో వేసి చూపిస్తున్నాను. సో అందరూ నన్ను అభిమానించి చక్కగా నాకు ఇంతవరకు నాకు సపోర్ట్గా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అలాగే మీరు ఇంకొంచెం సక్సెస్కి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం ఇంటి ముందర ప్రతిరోజు ముగ్గు వేసుకోవడము మనకు ఆనవాయితీ, సంస్కృతి, సాంప్రదాయం. చాలామంది ఎగతాళి చేస్తున్నారు, ముగ్గులే కదా పిచ్చి గీతలు ఏముంది అని. దయచేసి అలా అనద్దండి. 24 కళల్లో ఇది కూడా ఒక కళే. ఓకేనా? ఈ చాక్పీస్లు అయితే నాకు పట్టుకోవడానికి కూడా సరిగా రావడం లేదు. ఎందుకంటే నాకు ముగ్గుతో ఎక్కువ వేసుకునే అలవాటు. పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవడము నాకు ఇంటి ముందర రోజు అయినా కానీ నాకు అలాగే అలవాటు. ఇలా ప్రతిరోజు మనం ముగ్గు వేసుకోవడంతో మన ముందు లేవగానే ఇల్లు తుడుచుకొని వాకిట్లో కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకుంటేనే ఆ రోజు మొదలవుతుందన్నమాట. ఇలా చిన్న చిన్న ముగ్గులు ఇంటి ముగ్గు ముందర బాగుంటాయి. ఫెస్టివల్స్ టైంలో కూడా చిన్న వాకిట్లు ఉంటాయి కదా, అంటే మాలాగా మెట్ల మీద ఉండి స్టెప్స్ ఉండి చిన్న పైన అప్స్టైర్లలో ఉండే వాళ్ళకి కానీ అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళకి కానీ ఇట్లా వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇట్లా చిన్న ముగ్గు ఇంటి ముందర ఎక్కువ ప్లేస్ లేకుండా ఉంటుంది కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. వేసుకొని వీటికి చక్కగా రంగులు వేసుకున్నామంటే ఈ ముగ్గు చాలా అంటే చాలా బాగుంటుంది. సరేనా ఫ్రెండ్స్? అందరూ సపోర్ట్ చేయండి. ఇలాగా మొత్తం 5 గీతలు సేమ్, ఒకటి మిడిల్లో ఒకటి పెద్దగా, తర్వాత ఇటు వచ్చేసి 2 చిన్న గీతలు అనమాట. సైలెంట్గా ఉంది అని మాత్రం అనుకోవద్దండి. ముగ్గు వేస్తున్నా కాబట్టి నేను అప్పటికప్పుడే డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటా. అందుకని మీకు సైలెంట్గా అనిపిస్తూ ఉంటుంది.
ఓకేనా. మరి ఇప్పుడు మనం ఇంకో చాక్ పీస్ తీసుకుందాం. కలర్స్ మనము వేయలేం కదా, ఇక్కడ ముగ్గు పొడి మీద వేయలేం కదా అని ఇలా వచ్చేసి ఈ పెద్ద గీతకి మళ్ళీ ఇక్కడ నుండి వచ్చేసి ఇలా వేసేసుకొని మళ్ళీ ఇలా ఇక్కడ నుండి మళ్ళీ ఈ పెద్ద గీత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతా అలాగే. ఎక్కడన్నా క్రాస్ వచ్చే గీతలని మాత్రం అనుకోవద్దండి, ఎందుకంటే చాక్ పీస్ కదండి అలాగే వస్తుందన్నమాట. మనం ముగ్గు పొడి వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వేసుకుంటాము. మీకోసం అందరికనే చిన్నగా వేసి చూపిస్తున్నా, చాలా అంటే చాలా చిన్నగా వేసి చూపిస్తున్నాను. ఏదైనా వేసుకోవచ్చు, ఇక్కడ సేమ్ ఇలాగే వేయాలని ఏమీ లేదు, మన మనసుకి ఎలా అనిపిస్తే అలా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ టైం లేదనమాట, అందుకని నేను ఇంకా క్లోజ్ చేద్దామని చెప్పి ఇలా వేసేస్తాను. ప్రతిరోజు ఇంటి ముందర వేసుకోవాలి, ఏ ముగ్గు వేయాలా అని ఆలోచించేటువంటి నా చెల్లెళ్ళ కోసం, ఎంతో మంది కోసం అని వేస్తున్నాను ఇలాగా. ఓకేనా. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకో మళ్ళీ ఇలా పెట్టాలనిపించింది, అందుకే ఇలా పెట్టేస్తున్నా. డన్ చెప్పేసి మా అక్క మళ్ళీ వచ్చేసింది, ఏంటా అనుకోవద్దు, ఇలా పెట్టాలనిపించింది ఎందుకో మనసుకి. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఇక్కడ పెద్దగా వచ్చేసి అనుకోవద్దండి, చాక్ పీస్ తిరగడంలో అలా తిరిగేసింది. ఓకేనా. చెప్పాను కదా అప్పటికప్పుడే ఏదో ఒకటి ఆలోచన వస్తుంటుందని, సో మళ్ళీ ఇలా గీయాలి అనే ఆలోచన వచ్చేసింది. వేస్తూ ఉండమంటే వేస్తూనే ఉంటా, ఒక చిన్న చుక్కను పట్టుకొని దాన్ని ఎంత దూరం కావాలంటే అంత దూరం తీసుకుపోతూ ఉంటా, అదే అలవాటు. అందుకే ఇంట్లో వాళ్ళు అంటారు, నీ చేతికి ముగ్గు పొడి మాత్రం ఏం తల్లో రా తొందరగా ముగ్గు వేసేసి అని. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.